హలో. హలో. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాది వీరయ్య అండి. నా పేరు తెనాలి నుంచి. తెనాల నుంచి వీరయ్య గారు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి ఎవరు? ఇందాక చేశాను మేడం. సార్ చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా మనవరాలు మనవరాల గురించి తెలుసుకోవాలి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. కవిత. తనుజ. తనూజ. ఆ, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 35/96. 35/96 సంవత్సరం. టైం ఉదయం 7:10. 7:10 ఉదయం టైంలో అదే తెనాలి. తెనలా పుట్టారు. సరే సార్, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. ఏం లేదండి, కళ్యాణం గురించి ఎప్పుడు అవుతున్నాను మాట్లాడండి. సాయిరామ్ అండి. సార్. సాయిరామ్ అండి. సార్ ఏం లేదండి, మా మనవరాలది కళ్యాణాన్ని గురించి తెలుసుకుందాం అని చేశాను. తప్పకుండా తెలియజేస్తానండి. ఈ పాప స్వాతి నక్షత్రంలో జన్మించారు. తులారాశి, గురువారం నాడు జన్మించారు. జన్మలగ్నంలో శుక్రుడు ఉండడం వల్ల ఈ పాపకు ఉత్తమ గుణాలు కలిగిన వాడు జీవిత భాగస్వామిగా వస్తారు. మీరు అస్సలు చింతించాల్సిన అవసరమే లేదండి. ఈ పాప మంచి యోగ జాతకురాలు. కాకపోతే చంద్రలగ్నాత్తు గనక పరిశీలించినప్పుడు సప్తమ స్థానంలో ఏంటండి జాతకరీత్యా తులారాశి ప్రకారము సప్తమ స్థానంలో ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు స్వస్థానంలో సంచరించడం వల్ల మేషలగ్నానికి కుజుడు దోషకారకుడు కాదు అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కాకపోతే భాగ్య వ్యయాధిపతితో కలిసి ఉండడం వల్ల ఈ పాపకు కుటుంబానికి సంబంధించిన బంధువుల వర్గరీత్యా ఒక సంబంధం అనుకోవడం, క్యాన్సిల్ అవ్వడం, ఆ తర్వాత వివాహానికి సంబంధించి మరొక సంబంధం ఓకే అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆ వివాహ జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంది. వివాహం అయిన తర్వాత మాత్రము మీ కుటుంబంలో ఆ పాప చాలా యోగ్యంగా ఉంటుంది. అన్యోన్య దాంపత్యంతో సకాలంలో మంచి సంతానంతో గొప్ప స్థితిలో జీవించడానికి అవకాశం ఉంది. కాకపోతే ప్రస్తుతం ఈ పాప జాతకం ప్రకారం 2023 డిసెంబర్ 18 నుంచి 2025 ఏప్రిల్ 18 వరకు గురు మహర్దశలో చంద్రుని యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. దీన్ని గజకేసరి యోగంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుత కాలంలో గురుగ్రహానికి మరియు చంద్రగ్రహానికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. మీరు డైరెక్ట్గా కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం కనుక చేస్తే నేను కొన్ని వివరాలు మీకు వివరంగా తెలియజేస్తాను. ఆ విధంగా ఆచరించండి. ఇదే నెలలో కళ్యాణం ఓకే అయినా మాఘమాసంలో కళ్యాణం అనేది ఖచ్చితంగా పాపకు జరిగిపోతుంది. మీరు అస్సలు